కంచె చేను మేసింది. స్మగ్లర్ల భరతం పట్టాల్సిన ఖాకీలే డబ్బు కోసం అడ్డదారి తొక్కారు. లక్షలు నొక్కేసి రైట్ అన్నారు. చివరికి కథ అడ్డం తిరగడంతో ఊచలు లెక్కిస్తున్నారు. విశాఖలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. ఈ నెల 8వ తేదీ రాత్రి 10:30 సమయం విశాఖ జిల్లా నాతవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఓ ఖరీదైన కారు అతి వేగంగా దూసుకు వస్తోంది. నర్సీపట్నం వైపు వెళుతున్న కారుపై నాతవరం జంక్షన్లో బీట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లకు అనుమానం వచ్చింది. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న స్కోడా కారులో హిందీ మాట్లాడుతున్న 2 యువకులు ఉండటంతో అనుమానం బలపడింది. తనిఖీ చేస్తే 2 లక్షల నగదు దొరికింది. గంజాయి స్మగ్లర్కు చేరవేసేందుకు ఈ డబ్బు తీసుకెళ్తున్నట్టు గుర్తించి వారిద్దరిని నాతవరం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. స్టేషన్ డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ కొండయ్య, కానిస్టేబుల్ సత్యనారాయణరావు చావు తెలివితేటలు ప్రదర్శించారు. నిందితులను వదిలేయడానికి 2 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. సొమ్ములు నొక్కేసి వారిని విడిచిపెట్టారు. బీట్ కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారంతో కేసు గురించి ఎస్ఐ అశోక్ ఆరా తీయడంతో ఇంటి దొంగలు బుక్ అయ్యారు. విచారణలో కొండయ్య, సత్యనారాయణ దోషులుగా తేలటంతో అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇన్ఫర్మేషన్ వెంటనే మన బీట్ కానిస్టేబుల్ ఎస్ఐ గారికి కూడా ఇచ్చారు. వెంటనే మన ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఈ మన ఫిర్యాది అండ్ కంప్లైనెంట్స్ హీ క్వశ్చన్ దెమ్. సబ్సిక్వెంట్లీ మన కంప్లైనెంట్స్ ఒక కంప్లైంట్ ఇచ్చారు ఎస్ఐ గారికి దట్ మన కొంతమంది పోలీస్ వాళ్ళు దే హ్యావ్ ఫోర్స్ఫుల్లీ టేకెన్ అరౌండ్ 2 lakh rupees ఫ్రమ్ దేర్ పొజిషన్ ఫ్రమ్ దేర్ కార్. వెంటనే మన ఎస్ఐ గారు సీనియర్ ఆఫీసర్స్ కి ఇన్ఫార్మ్ చేసి ఇందులో ఒక ఎఫ్ఐఆర్. విశాఖ జిల్లాలో కంచె చేను మేస్తోందనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ మాత్రమే. ఆంధ్ర, ఒడిశా బోర్డర్లో గుబాళిస్తున్న గంజాయి అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తూ కాసులు పండించుకుంటున్న ఖాకీలు చాలా మందే ఉన్నారన్న విమర్శలకు ఈ వ్యవహారం ఊతమిస్తోంది.